సినిమా నేను ప్రసూన. ప్రెస్ మీట్స్ లో అలా అడిగేస్తారా అంటూ ఫైర్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అలా అడగొద్దు కూడా, అంతవరకు బానే ఉంది. కానీ మనం చేసేదేంటి గురు, సినిమాల ముసుగులో సొసైటీకి నువ్వేం చెప్తున్నావంటూ అసలు లాజిక్ ను లాగుతున్నారట నెటిజన్స్. దీంతో అరెరే ఇలా ఇరుక్కున్నామేంటి అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడట ఈ టాలీవుడ్ స్టార్ బాయ్. తెలుగు సినిమా ఇప్పుడు మైక్ల చుట్టూ చక్కర్లు కొడుతుంది. ఆ మైక్ ముందే రియల్ లైఫ్ లో మీరు ఉమనైజరా అంటూ మొహం మీదే అడిగేసింది సదరు మహిళా జర్నలిస్ట్. సినిమా ప్రమోషన్స్ కు వచ్చి ఇలా పర్సన్ ను టార్గెట్ చేయడం ఏంటంటూ అంతా ఫైర్ అయ్యారు కూడా. ఇక ఇదే ఇష్యూపై రియాక్ట్ అవుతూ మీ చేతిలో మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదంటూ కౌంటర్ ఇచ్చాడు సిద్ధు. ప్రమోషన్స్ చేయాల్సింది పోయి పర్సన్ ను టార్గెట్ చేస్తే తప్పే కానీ సినిమాల ముసుగులో నువ్వు చేస్తుందేంటంటూ ఫైర్ అవుతున్నారట సోషల్ మీడియా వారియర్స్. బోల్డ్ కంటెంట్ అంటూ తెలుసు, కథలో మొత్తం బూతు డైలాగ్స్ తో నింపేసి యూత్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నావో చెక్ చేసుకుంటే బాగుంటుందన్న టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి సిద్ధు ఒక్కడే కాదు, ఈ మధ్య కుప్పలు తెప్పలుగా బూతు డైలాగులు సినిమాలో నింపేయడం, తేడా జరిగితే నాలుగు ఖర్చుకోవడం కామన్ అయిపోయింది. లైలా విషయంలో ఈ తప్పు చేసే చివరికి అపాలజీ లెటర్ వదిలాడు విశ్వక్. ఇక తెలుసు కదా, ట్రైలర్ చూస్తే సినిమా కూడా మరో అపాలజీ లెటర్ రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. అవును, హర్ష చెబుడు సిద్ధుల మధ్య వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు రాయడానికి కూడా వీలు లేనంత వల్గర్ గా ఉన్నాయి. మరి దీంతో ముందు నువ్వు వదిలే కంటెంట్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు నిన్ను క్వశ్చన్ చేసే వాళ్ళను క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారట నెటిజన్లు. ఏది ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట జర్నలిస్టులు బోల్డ్ క్యారెక్టరైజేషన్ అంటూ మేకర్స్ ఇలా ఎవరూ బార్డర్స్ దాటకుండా కంట్రోల్లో ఉంటే సొసైటీకి మంచిదని అంతా గ్రహిస్తే మంచిది. కాంతార రికార్డుల మోత మోగిస్తుందంటూ మరో పోస్టర్ వదిలాడు రిషబ్. దానిపై ఏకంగా బాహుబలి 1 రికార్డును బద్దలు కొట్టే ఫిగర్స్ ఉండడంతో షాక్ అయ్యారంతా. అసలే సినిమా వచ్చి 10 రోజులు దాటింది, పైగా మొదట్లో ఉన్నంత జోష్ లేదు. మరి ఈ టైంలో ఇంతటి వసూళ్లు ఎలా రిషబ్ అంటూ డైలమాలో పడుతున్నారట మూవీ లవర్స్. మోత మోగిస్తుంది, కుల్లబోడిస్తోంది, వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇది కాంతార చాప్టర్ 1 విషయంలో వినిపిస్తున్న టాక్. సోషల్ మీడియాలో అయితే కొంతమంది రిషబ్ కు ఏకంగా గుడి కట్టేస్తున్నారు కూడా. కానీ సినిమా వచ్చిన 6వ రోజుకి 427 కోట్లు చూపెట్టిన మేకర్స్ 7వ రోజుకి ఏకంగా 509 కోట్లంటూ పోస్టర్ వదిలడంతో డైలమాలో పడిపోయారు ఆడియన్స్. ఒక్కరోజులో ఏకంగా 87 కోట్లు, అది రిలీజ్ అయిన వారానికి, అది కూడా ఎలాంటి హాలిడే లేని టైంలో. ఈ డైలమా కంటిన్యూ అవుతుండగానే మా సినిమా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా 655 కోట్లు వసూలు చేసిందంటూ మరో పోస్టర్ వదిలాడు రిషబ్. ఇది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి 1 మూవీ కన్నా 5 కోట్లు ఎక్కువ కావడం విశేషం. దీంతో చాలా మంది రిషబ్ శెట్టి ఫ్యాన్స్ ఈ విషయాన్ని వైరల్ చేస్తూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు కూడా. అయితే యునానిమస్ గా హిట్ టాక్ రాని కాంతారా చాప్టర్ 1 ఈ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం కాస్త ఆశ్చర్యమే. మరి ఈ పోస్టర్స్ మీద ఉన్న కలెక్షన్స్ లో నిజాలేంటో రిషబే బయట పెట్టాలి. ఇక రిషబ్ వదిలిన ఈ పోస్టర్ బట్టి చూస్తే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసిన టాప్ 20 ఇండియన్ సినిమాల్లోకి ఈ సినిమా కూడా ఎంట్రీ ఇచ్చినట్టే లెక్క. ఇప్పటి వరకు చావా 808 కోట్లు వసూలు చేసి మొదటి ప్లేస్ లో ఉంటే కాంతారా చాప్టర్ 1 రెండో స్థానాన్ని దక్కించుకుంటోంది. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది హైయెస్ట్ వసూలు కలెక్ట్ చేసిన సినిమాగా కాంతారా చాప్టర్ 1 నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు రిషబ్ ఫ్యాన్స్. మరి 700 కోట్లకు దగ్గరగా వెళ్లిపోతున్న తెగ సంబరంగా ఉన్న రిషబ్ అవేవి ఎక్కడా వచ్చాయో రివీల్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. కొత్త వాళ్లను తొక్కేయడం ఇండస్ట్రీలో కామన్ అంటుంటారట. కానీ 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన బన్నీవాస్ కూడా ఆ పాటే పాడుతున్నాడు. ఇప్పుడు నాపై ట్రోల్స్ వేస్తూ ఎదగనీయకుండా చేస్తున్నారు మొర్రో అంటూ తెగ బాధపడిపోతున్నాడు. మరి సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ను తొక్కేయడం సాధ్యమేనా, లేక దివాళీకి వస్తున్న తన సినిమా కోసం ఇలా సింపతి కార్డ్ బయటకు తీస్తున్నాడా? సినీ ఇండస్ట్రీ ఇక్కడ వెల్కమ్ ఎలా ఉన్నా రిజెక్షన్ మాత్రం దారుణంగా ఉంటుంది. నీకు నువ్వు ప్రూవ్ చేసుకుంటే కానీ నిలబడలేవిక్కడ. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన మహామహేలు ఉంటారు కానీ రొటీన్ గా భిన్నంగా నన్ను తొక్కేస్తున్నారు బాబోయ్ అంటూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు బన్నీవాసు. మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ కావాలని తన సినిమాను ఎవరో టార్గెట్ చేస్తున్నారని, ఇండస్ట్రీలో తన సినిమాను తొక్కడానికి చూస్తున్నారంటూ ఇప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్త ప్రొడ్యూసర్లా మాట్లాడమే కాస్త ఆశ్చర్యం. అల్లు అరవింద్ వంటి స్టార్ వాల్ట్ ను అల్లు అర్జున్ నిక్ నేమ్ తో
తన పేరులో తొలగించుకున్న బన్నీవాస్ను టార్గెట్ చేసేంత డేర్ ఎవరు చేస్తారని కేవలం దీపావళి బరిలో దిగనున్న తన సినిమా పబ్లిసిటీ స్టంట్లో భాగంగానే ఇలా కామెంట్స్ వదిలి నవ్వుల పాలు అవుతున్నాడన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అయితే వస్తున్న టాక్స్ ప్రకారం మిత్రమండలి సోసోగానే ఉందని, సినిమా కొజుక్కున డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అడిగితే మన సినిమా పైన ఎవరో కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కాబట్టి ఊహించిన సక్సెస్ సాధించలేదు అని డిస్ట్రిబ్యూటర్స్ కు సమాధానం చెప్పడం కోసమే బన్నీవాస్ ఈ స్టంట్ చేశాడన్న టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. చూడాలి మరి ఈ వైరల్ కామెంట్ సినిమాకు ఏమాత్రం మైలేజ్ తెచ్చిపెడుతుందో. చిరు 7 పదుల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టే తనకి తగ్గ జోడీని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అందుకే అనుష్క, నయనతార, త్రిష వంటి వెటరన్ బాములను ఫిల్టర్ చేస్తున్నాడు. ఇది మొన్నటి వరకు వినిపించిన మాట. కానీ అబ్బే నాకు కొత్తదనం కావాలంటూ ఇలా మలయాళీ ముద్దుగుమ్మను ఫైనల్ చేశాడట. దీంతో మనవరాలి వయసున్న ఈ అమ్మడు నీకు అవసరమా గురు అంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చిరు బాబీ సినిమా కోసం అనుష్క ఫిక్స్ అనుకున్నారంతా. అరెరే ఎన్నాళ్లుగా ఈ కాంబో కలిస్తే చూడాలనుకున్నాం, ఇప్పటికి కుదిరిందన్నమాట అంటూ మురిసిపోయారంతా. అందరితో ఆడి పాడిన పొడుగు భామ చిరు ఒక్కడితోనే జతకట్టలేదు. మరి స్టారిన్లో మెరిసిన కేవలం పాట వరకే. అయితే ఈ బ్యూటీ బాస్తో ఎలా కెమిస్ట్రీ పండిస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పెద్ద షాకే ఇచ్చాడు మెగాస్టార్. అనుష్క అవుట్ డేటెడ్ అనుకున్నాడో ఏమో, వరుస సినిమాలతో దూసుకెళ్తున్న మాళవిక మోహనన్ పై మనసు పారేసుకున్నాడట. ఇక తప్పదన్నట్టుగా చిరు మాళవిక మోహనన్ కాంబోకే మొగ్గు చూపాడట డైరెక్టర్ బాబీ. ఇక నవంబర్ 5న జరిగే పూజ రోజు ఈ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్. వాస్తవానికి మాళవిక మోహనన్ కి మంచి క్రేజే ఉంది. పట్టం పోలేతో మలయాళంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు లోకేష్ కనకరాజ్ మాస్టర్ లో కనిపించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక క్రిస్టి మారన్ మంచి పేరు తేగ, విక్రమ్ తంగలాన్, మోహన్ లాల్ హృదయపూర్వం ఈ భామని మరో మెట్టు ఎక్కించారు. ఇక మోస్ట్ అవైటెడ్ ఫిలిం రాజాసాబ్ ఉండనే ఉంది. అయితే మాళవికకు చిరుతో సినిమా అంటే మంచి ఛాన్స్. కానీ 7 పదుల చిరు పక్కన మాళవికని తీసుకునే మాత్రం గట్టి ట్రోలింగ్ ఫేస్ చేయాల్సిందే. ఇప్పటికే చిరు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నారు. మరి వీటన్నిటినీ చూసైనా మాళవికని పక్కన పెడతాడా లేక తగ్గేదేలే అంటూ ముందుకెళ్లిపోతాడా చూడాలి. పండుగ సీజన్ అంటేనే సినిమాల సందడి. దాన్నే క్యాష్ చేసుకోవడానికి ఒకేసారి 3-4 వచ్చి పడిపోతుంటాయి. అయితే అన్నీ హిట్ అవ్వడం అంటే జరగని పని. కానీ గత దివాళీ దీన్ని బ్రేక్ చేసేసింది. మరి ఈ దివాళీ కూడా మళ్ళీ అలాగే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? వస్తున్న సినిమాలన్నీ సాలిడ్ హిట్ చూస్తాయా? బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం సినిమా కా పెద్ద హిట్ అయితే దుల్కర్ సల్మాన్, లక్కీ భాస్కర్ సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా శివకార్తికేయన్ అమరన్ బ్లాక్ బస్టర్ అయి ఏకంగా 400 కోట్లని కొల్లగొట్టేసింది. ఇలా 3 సినిమాలు బాగా ఆడటంతో గత దీపావళి సీజన్ మోస్ట్ సక్సెస్ఫుల్ గా నిలిచిపోయింది. దీంతో ఈసారి అలాగే మ్యాజిక్ రిపీట్ అవ్వకపోదా అని ఆశగా ఎదురు చూస్తున్నాయట ఇండస్ట్రీ సర్కిల్స్. రేసులో ముందుగా రాబోతున్న మిత్రమండలికి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ గానే కనిపిస్తుంది. కానీ సినిమా సోసో అని కంటెంట్ వీక్ గా ఉందన్న టాక్ వినిపిస్తుంది. మరి ఏ ధైర్యంతో మేకర్స్ ప్రీమియర్స్ కి వెళ్తున్నారో 17న తేలిపోనుంది. ఇక సినిమా మొత్తం బూతులు నింపేసిన సిద్ధు ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా రాబడతాడో అక్టోబర్ 18న డిసైడ్ చేస్తుంది. మరోవైపు అదే రోజు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ డ్యూట్ తో ఎంట్రీ ఇస్తున్నాడు. ఉన్నంతలో ఇదే కాస్త వసూళ్లు కురిపించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రేస్ లో చివరగా 19న కే రామ్ తో వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ 4 సినిమాల్లో ఏదైనా బజ్ లేని సినిమా అంటే అది ఇదే. చూడాలి మరి గత దివాళీకి జరిగిన మ్యాజిక్ ఈసారి రిపీట్ అవుతుందా లేక ఊహించినట్టుగానే డ్యూట్ తో ప్రదీప్ విజయ డంకా మోగిస్తాడో. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యామ్ శశి కీలక పాత్రలో నటించిన చిత్రం గోపికల గోవట్. రోహిత్ పెన్మత్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ నుండి సాలిడ్ ట్రైలర్ వదిలారు మేకర్స్. అండ్ మా సినిమా 3GTకి వస్తే ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ మంత్ 14th రిలీజ్ అనుకుంటున్నాము. మా ప్రొడ్యూసర్ సాయి, యాక్చువల్ 3 ప్రొడ్యూసర్లు, బట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది సాయి. ఐడియా చెప్పిన 15వ రోజు మేము షూటింగ్లో ఉన్నాం. అంటే 4 కార్లు వేసుకుని ఒక ఓల్డ్ మారుతీజన్ మా ఊర్లో షూటింగ్ స్టార్ట్ అయింది. గద్వాల్ డిస్ట్రిక్ట్లో ఒక రిమోట్ విలేజ్. అక్కడి నుంచి 4 కార్లో, ఇది ఒక రకమైన రోడ్ ఫిలిం. కంప్లీట్ రోడ్ మీద వెళ్తే ఎక్కడ పర్మిషన్స్ లేవు, ఏం లేవు. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ అయ్యి మధ్యలో షూట్ చేసుకుంటా
అగైన్ గోవా, అండ్ చాలా వరకు 90% ఫిల్మ్ అవుట్డోర్లోనే ఉంటుంది. The reason why I got involved as a producer for this movie, first thing, filmmakers, they are going to be the next generation filmmakers, which I am very sure of. So, అది మీకు ఆల్రెడీ బొమ్మ కనబడే ఉంటుంది చూపించిన దానిలో. సో మూవీలో ఇంకా మచ్ బెటర్ థింగ్స్ ఆర్ దేర్. అంటే సినిమాలో మెసేజ్ ఉండాలి, లేకపోతే అదొక ఆర్టిస్టిక్ ఉండాలి, అరే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ రా ఇంకేం లేదురా అన్న అన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ దిస్ మూవీ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది కూడా చూసినప్పుడు గోపిగల్ల గోవా ట్రిప్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇప్పుడు ఆల్ఫాన్సో క్యూరాన్ లేదంటే ఇన్నెరిటో వాళ్ళ ఎర్లీ బిగినింగ్ డేస్లో వాళ్ళు ఈతు మామా తాంబియన్ అని లేదంటే అమరోస్ పెరోజ్ అని, సో ఆ ఫిల్మ్ మేకింగ్ అది గుర్తొచ్చింది నాకు. అంటే ఇప్పుడు నాకు ఇది చూస్తుంటే వీళ్ళని ఒకసారి డిఫైన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను మాట్లాడాలి కదా స్టేజ్ ఎక్కి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కెన్ ఐ డ్రా ఎనీ ప్యారలల్స్ ఆర్ ఇలాంటి సినిమా నేను వీళ్ళు తీస్తుంది ఆ సినిమా తీస్తున్నారు లేదంటే అలా అక్కడి నుంచి ఇన్స్పైర్ అవుతున్నారు అన్నది. కానీ నాకు తెలిసి ఇండియాలో ఆ స్టాండర్డ్లో లేదంటే అటువంటి ఒక స్టోరీ టెల్లింగ్ ఉంది అంటే ఐ థింక్ రోహిత్ అండ్ శశి మాత్రమే ఆ సినిమాలు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. Like all films are very confusing experiences, and confusion is good because you arrive at things which you wouldn't arrive at if you're not confused. So like that, for the very this is a mad film, Gopikala Goa trip. First మేము జగదీష్ అండ్ బాచీతో అనుకున్నాం, తర్వాత జగదీష్ వాజ్ నాట్ అవైలబుల్, we shifted it to Raju and Bachi wala. The film has a certain age factor to it. These are two guys who are 21, 22. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy Shopper Stop.